హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. నా ఛానల్లో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చి చాలా సింపుల్ అండి. పప్పుల పొడి చూపిస్తున్నాను. ఈ పప్పుల పొడి వేడివేడి అన్నంలోకైనా లేదా ఇడ్లీ దోశల్లోకి, ఉప్మాల్లోకి ఇలాంటి వాటిల్లో కూడా తినడానికి చాలా బాగుంటుందండి. ఇందులో వెల్లుల్లిపాయ కూడా యూజ్ చేయకుండా ఇప్పుడైతే చూపిస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక పావు టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. చాలా కొంచెం వేసుకోండి ఆయిల్. తర్వాత ఇందులో కప్పు కొలతలుగా చూపిస్తున్నానండి. ఒక కప్పు దాకా కందిపప్పును తీసుకోవాలి. ఇందులో కందిపప్పు క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి, మిగిలినవన్నీ కూడా తక్కువగా ఉండాలి. ఒక కప్పు కందిపప్పు, పావు కప్పు దాకా పెసరపప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పు, అలాగే పావు కప్పు మినపప్పు లేదా మినపగుళ్ళు ఏదైనా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆయిల్లో మంచి కలర్ వచ్చే వరకు, అలాగే పచ్చివాసన అంతా పోయి మనకి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. చూసారు కదా, ఇలా ఒక 80% పప్పు అంతా కూడా బాగా వేగిపోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే అన్ని పప్పులు కూడా చక్కగా ఈవెన్గా వేగుతాయి. ఇలా 80% పప్పులన్నీ వేగిపోయిన తర్వాత అరకప్పు దాకా పుట్నాల పప్పును వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు కానీ మీ దగ్గర పొడి ఉన్నా కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే పుట్నాలు మనకి ఎక్కువ వేగక్కర్లేదు కాబట్టి చివరిలో వేసుకున్నాను. ఇవి కూడా వేసి 1 నిమిషం పాటు వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత ఎర్రగా వేగాయో. మీకు ఇక్కడి నుంచి కొద్దిగా కలర్ మారినా కూడా టేస్ట్ అంతా మారిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి. అదే ప్యాన్లోనే 1 చుక్క ఆయిల్ వేసుకుని కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేనైతే 10 ఎండుమిర్చిని తీసుకున్నాను. మీరు మీ కారానికి తగినట్టుగా చూసుకుని వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలండి. కరివేపాకు ఎక్కువ వేసేస్తే మళ్ళీ మీకు ఆ ఫ్లేవర్ మారిపోతుంది కాబట్టి చాలా కొంచెం కరివేపాకును కూడా వేసుకుని వీటిని కూడా చక్కగా ఈ ఎండుమిర్చి కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందాక మనం వేయించుకుని పప్పులన్నిటిలోకి వేసేసుకుని వీటన్నిటిని కూడా కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసుకుని రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకున్నానండి. నాకు ఇంగువ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి వేసుకున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇలా మెత్తగా పొడి చేసేసుకుని ఒక డబ్బాలోకి తీసుకోవాలి. ఈ పొడంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నోట్లో వేసుకుని చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే మనకి బాగా మిక్స్ అవుతుంది ఉప్పు అంతా కూడా. ఇందులో ఇంగువ వేస్తాం కాబట్టి చక్కగా కమ్మగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి ఇలా పొడిని వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఈ పొడి. ఈ పొడి అన్నంలోకే కాదండి టిఫిన్స్లో కూడా తినొచ్చు. మీరు వెల్లుల్లిపాయ తింటాము అనుకుంటే కనుక అది కూడా వేసుకోవచ్చు. అసలు చెప్పాలంటే ఈ పప్పులు వెల్లుల్లిపాయ లేకుండానే మంచి టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ఈ పొడిని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.